పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు, అదేవిధంగా మత రాజకీయాల జోలిలో వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని లాగి లబ్ధి పొందుదామన్నటువంటి చూసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఏ మతము కూడా సమర్థించదు. దయచేసి క్రైస్తవ సోదరులకు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యల్ని, ఇటువంటి చీడ పురుగుల్ని ఎవరైనా ఉంటే వారిని సమాజం నుంచి దూరంగా పెట్టండి. వీళ్ళ వల్ల మత సామరస్యం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాతే కదా చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చింది. ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాతే కదా మసీదుల అభివృద్ధికి నిధులు ఇచ్చింది. మరి అవి మీ కళ్ళకు కనపడడం లేదా అని ఈరోజు అడుగుతాం. గతంలో ఇదే విధంగా మరొక పాస్టరు ఈ జిల్లాలన్నీ కూడా క్రైస్తవ జిల్లాలో ఉన్నటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వీటిపైన కూడా భవిష్యత్తులో దృష్టి పెట్టబోతా ఉంది. ఇటువంటి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరిని కూడా సమాజంలో తిరగడానికి అర్హులు కాదు అని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చిన, పవన్ కళ్యాణ్ గారి పైన విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిన, పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి భావజాలాన్ని ఆపాదించి కొన్ని వర్గాల ప్రజలకు దూరం చేయాలని చేసేటువంటి ప్రయత్నాలు చేసిన జనసేన శ్రేణులు చూస్తూ ఊరుకోవు అని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున సూటిగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అధికారం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతుంది అని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం. కాపుల పేరుతో అంబటి రాంబాబు గారిని, బీసీల పేరుతో రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అయితే ఉపయోగించారో, ఈ రోజు క్రైస్తవ ముసుగులో ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఈ యొక్క డానియల్ కెనడీ అలియాస్ చంటి దొర అనేటువంటి వ్యక్తిని ఈరోజు ఉపయోగిస్తున్నారు. దేవాలయాల పక్కనే మైకులు పెట్టా చేస్తున్నటువంటి దాన్ని ఆ వీడియోలో మీరు గమనించవచ్చు. కాబట్టి ఈరోజు ప్రతి చోట ఈ యొక్క సమస్య తలెత్తక ముందే ప్రభుత్వం దీనిపైన ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం, అన్ని మతాల యొక్క అభివృద్ధి కోసం, అన్ని మతాలని సమానంగా గౌరవించడం కోసం పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరొకసారి కూడా స్పష్టంగా చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి కానీ జరిగితే మాటలతో సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.